హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. 7 AM నుంచి 12 AM వరకు నా ఇద్దరు పిల్లలతో నా డే అనేది ఎలా గడుస్తుందో మీకు చూపిస్తున్నానండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇల్లు అయితే అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇల్లు క్లీన్ చేయడం అయిన తర్వాత బట్టలు అయితే వాష్ చేస్తున్నానండి. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి. బట్టలు వాష్ చేయడం అయిన తర్వాత మా పిల్లలిద్దరి కోసం వేనీళ్ళు కాస్తున్నానండి ఒకవైపు. ఇంకొక వైపు అయితే ఇడ్లీ అయితే పెడుతున్నానండి. ఇడ్లీ అయితే ఉడికిపోయాయండి. అవి పక్కగా తీసుకుని ఇప్పుడు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని కొన్ని వేరుశనగుళ్ళు, ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఒకవైపు అయితే వాటర్ కాగాయి కదండి, అవి పక్కన పెట్టుకుని ఇప్పుడైతే టీ అయితే పెట్టుకుంటానండి. మేము టీలో అయితే షుగర్ అయితే వాడమండి, బెల్లం వేసుకుంటామండి. కొంచెం టీ పౌడర్, బెల్లం, ఒక 2 ఇలాచీ వేస్తున్నానండి. ఇవైతే వేగిన తర్వాత మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. మిక్సీ పట్టుకునేటప్పుడు వాటిలో ఒక 4 వెల్లుల్లి, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని అలానే కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ అయితే పడుతున్నాను. చట్నీ అయితే రెడీ అయింది. ఇప్పుడు మా వారికి మా పిల్లలకి టిఫిన్ అయితే పెట్టాలండి. టిఫిన్ కంప్లీట్ అయిన తర్వాత టిఫిన్ చేసిన గిన్నెలు, మార్నింగ్ నుంచి చాలా గిన్నెలు అయితే ఉన్నాయండి, అవన్నీ వాష్ చేసుకుంటున్నానండి. గిన్నెలు వాష్ చేయడం అయిన తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కర్రీ కోసం ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అయితే కోస్తున్నాను.
ఇక్కడైతే మా బాబు ఆడుకుంటున్నాడండి. ఒకవైపు రైస్ అయితే ఉడుకుతుందండి. ఇప్పుడు ఆనియన్స్లో కొంచెం ఆయిల్ వేసుకుని స్టవ్ మీద పెట్టానండి. నేను ఈరోజైతే మెత్తళ్ళు అంటారు కదండి, ఆ కర్రీ అయితే చేస్తానండి టమాటా వేసి. ఆనియన్స్ అయితే తొందరగా మగ్గడం కోసం 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి. రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు నేను మెత్తళ్ళని కొంచెం పైన పులుసు ఉంటుంది కదండి, అది క్లీన్ చేసుకోవడం కోసం కొన్ని హాట్ వాటర్ అయితే పెట్టానండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ. చెప్పాను కదా మెత్తల్ని క్లీన్ చేయాలని. ఇప్పుడు వాటర్ కాగిన తర్వాత వాటిని మెత్తలని వాటర్లో వేసి కొంచెంసేపు ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి వేడి నీళ్ళల్లో. ఇప్పుడైతే కర్రీలోకి పులుపు కోసం నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుని దాన్ని వాష్ చేసుకుని నానబెట్టుకుంటున్నానండి. ఇవి 5 మినిట్స్ ఉంచిన తర్వాత వాటిని మళ్ళీ కూల్ వాటర్ కొన్ని పోసి నీట్గా 4 or 5 టైమ్స్ నీట్గా క్లీన్ చేయాలండి, నీచు స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం. ఇవి ఆనియన్స్ టమాటా బాగా మగ్గేలోపు నేనైతే మా బాబుకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తానండి. వాడికి లంచ్ కోసం అయితే 1 స్పూన్ పెసరపప్పు, 1 స్పూన్ కందిపప్పు, 4 టేబుల్ స్పూన్ రైస్ వేసుకుని 2-3 టైమ్స్ వాష్ చేస్తానండి. ప్రజెంట్ అయితే మా బాబు పడుకున్నాడండి. వాడు లేచిన తర్వాత వాడు 5 మినిట్స్ 10 మినిట్స్లో తింటాడు అనగా నేనైతే అప్పుడు స్టవ్ ఆన్ చేసి పెడతానండి. ఈలోపు నానబెట్టుకుంటున్నాను. అందులో కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ వేసి మూత పెట్టేస్తాను. టమాటా ముక్కలు అయితే వేసాను కదండి. ఇప్పుడు ఆనియన్స్ టమాటా మొత్తం అలా మెత్తగా గూజైపోవాలండి. అలా అయిన తర్వాత ఈ స్టేజ్లో ఆ మెత్తలను అయితే క్లీన్ చేసిన మెత్తలను వేసుకుంటున్నానండి. అవి కూడా వేసిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేస్తానండి. ఈ లోపు అయితే టిఫిన్కి పప్పు అయితే నానబెట్టుకుంటున్నానండి. 1 గ్లాసు గుళ్ళు వేసుకుంటానండి. 1 గ్లాసు గుళ్ళకి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ అయితే వేసుకుంటానండి నేను. అది నాకు ఒక 3 డేస్ వరకు వస్తుందండి మా నలుగురికి. ఆ గుళ్ళల్లోనే కొంచెం అయితే మెంతులు అయితే వేసుకుంటానండి నానబెట్టేటప్పుడే.
కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 1 గ్లాస్ వాటర్ వేసి కలుపుకుంటానండి. ఉడికిన తర్వాత నేనైతే కొంచెం పులుపు వేసుకుంటున్నానండి. ఎందుకంటే ముందుగానే పులుపు వస్తే ఆనియన్ అనేది ఉడకదు. సో ఇప్పుడు కొంచెం పులుపు వేసుకుంటున్నాను. పులుపు వేసుకున్న తర్వాత ఒకసారి తలా తిప్పి గరిటెతో మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇదండి మార్నింగ్ 7 AM నుంచి 12 AM వరకు నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.